ఎందరో మహానుభావులు. అందులో తన స్వరంతో తరతరాలను మంత్రముగ్ధులను చేసిన గాన గంధర్వుడు శ్రీ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాతి కాలంలో ప్రపంచానికి ప్రేమగా ఎస్‌పి బాలుగా పరిచయమయ్యారు. శాస్త్రీయ సంగీతంలో ఎలాంటి శిక్షణ లేకపోయినా తన సహజ ప్రతిభతో భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. 40,000కు పైగా పాటలు, 16 భాషలు, ఎన్నో తరాల మధుర జ్ఞాపకాలు. అది ప్రేమ పాటైనా, భక్తి గీతమైనా, భావోద్వేగ గానమైనా ఆయన స్వరం తాకితే చాలు. అది నేరుగా మన హృదయాలకు చేరేది. అందుకే ఆయన అభిమానులు ఆయనని గాన గంధర్వుడిగా ఆరాధిస్తారు. ఒక గాయకుడిగానే కాదు, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ఒక నిర్మాతగా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. జాతీయ పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న మహానుభావుడు మన ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు. తెలుగు సంగీతానికే కాదు, భారతీయ సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గుర్తించుకుంటూ, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిద్దాం. ఇలాంటి మహానుభావుల కథలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన పేజ్‌ని ఫాలో అవ్వండి. మీరు కోరుకున్న లెజెండ్స్ పేర్లను కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.